మనకింత మంచి ఏర్పాట్లు చేసినటువంటి నల్గొండ జిల్లా నాయకులకు కార్మికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మంచి అరేంజ్మెంట్స్, మొట్టమొదటిసారిగా డిజిటల్ స్క్రీన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఆ డిజిటల్ స్క్రీన్కే మరి 2 lakhs ఖర్చు పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు ఒక కొత్త తరహాలో మరి బ్యానర్స్ కూడా నల్గొండ పట్టణం మొత్తం ఐఎన్టీసీ 3-7 బ్యానర్స్ తో మారుమోగించడం జరిగింది. మరి ఇంత చక్కటి కార్యక్రమం చేసినటువంటి నల్గొండ కార్మిక సోదరి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక తెలుస్తూ మరి ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సమ్మిరెడ్డి గారిని చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 ఐఎన్టీసీ అనుబంధ సంఘం డైలీ ఆవిష్కరణ 2026 కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి చేసినటువంటి నా కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచ కార్మిక నాయకులు పెద్దలు సంజీవ్ రెడ్డి గారు వారి మార్గదర్శకంలో మన యూనియన్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కార్మికుల కొరకు నిరంతరం కొట్లాడి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ముందున్నటువంటి విషయం అందరూ తెలిసిందే. మనకంటే ముందర పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. కార్మికుల సమస్యల మీద, అన్ని సమస్యల మీద అసెంబ్లీ తర్వాత సంజీవ్ రెడ్డి గారు పెద్దలు సీఎం గారితో మాట్లాడి అన్ని విషయాలని ప్రస్తావన తీసుకొచ్చి మనందరికీ న్యాయం చేసే విధంగా, ఒక విషయం అని కాదు, 99 బ్యాచ్ నుంచి మొదలు పెడితే 2023 బ్యాచ్ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి 99 తర్వాత ఈపీఎఫ్, జీపీఎఫ్, ఆర్టిజన్స్, 2011 ఏరియన్స్, టీసీఎల్, స్మార్ట్ బిల్డింగ్స్ చెప్పుకోవడం పోతే అందరూ వీటన్నిటి మీద సంజీవ్ రెడ్డి సార్ మనకు అసెంబ్లీ తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైనంత తొందరగా మన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఇంత పెద్ద కార్యక్రమానికి మా మీద ఎంతో ప్రేమతో మాకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగపడడం జరిగింది. మేము కూడా మీ అందరికీ చిన్న అసౌకర్యాలు జరిగితే దయచేసి మీ అందరూ మన్నించాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.